ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఆపడానికి ధర్మ సంరక్షక దూతలు అక్కడికి వెతుక్కుంటూ మరీ వస్తారు. బహుశా ఆ ధర్మదూతలకు ముందే తెలిసిందేమో అక్కడ అన్యాయం జరుగుతుందని. అందుకే అక్కడికి 800 సంవత్సరాల క్రితమే న్యాయాన్ని కాపాడడానికి వచ్చాయి. ఆ ప్రాంతమే ధర్మస్థల. సినిమా డైరెక్టర్లకు కూడా ఈ రేంజ్ లో స్టోరీ రాసేంత థాట్స్ వాళ్ళకి వచ్చి ఉండవేమో. అన్ని ట్విస్టులు ఈ కేసులో ఉన్నాయి. మన ఇండియాలో స్త్రీలపై ఏ చిన్న అఘాయిత్యం జరిగినా కానీ అది సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది. ఆడవారిని మన ధర్మాల్లో దేవతలుగా పూజిస్తారు, కానీ ఈ ధర్మస్థలిలో రాక్షసంగా హింసిస్తున్నారు. మహాభారతంలో ఆడవారి కొంగులాగినందుకే కురుక్షేత్ర యుద్ధం జరిగితే అదే కురుక్షేత్ర యుద్ధం నుంచి వచ్చిన భగవద్గీత మీద ఒట్టు పెట్టి నిజాలు చెప్పించే కోర్టు కూడా ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని చెప్పింది. ఈ ఇన్సిడెంట్స్ పై వీడియో చేస్తున్న వారిపైన లీగల్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇన్నాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఏ విషయానికైనా న్యాయం జరుగుతుంది అని అనుకున్నాము, కానీ అదే సోషల్ మీడియాని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. అంటే మీరే ఆలోచించండి వాళ్ళు ఎంత పవర్ఫుల్ పీపుల్. కట్ చేసే ధర్మస్థల. ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో మంజునాథ ఆలయానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఈ ధర్మస్థల. అసలు దీనికి ధర్మస్థల అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, పూర్వం జైనాధిపతి అయిన బిర్మన్నా బర్గాడే ఆయన కళలోకి ధర్మ సంరక్షక దూతలు వచ్చి ధర్మాన్ని కాపాడడం కోసం 4 ఆలయాలను నిర్మించమని, ఆ ఆలయాలకి ధర్మస్థల అన్న పేరు పెట్టమన్నారు. ఆ 4 ఆలయాలే కాలరాహు, కాలార్కై, కుమారస్వామి మరియు కన్యాకుమారి. ఆ ఆలయ సంరక్షణ కోసం బ్రాహ్మణులను నియమించారు. ఆ బ్రాహ్మణులు కర్దీలోని మంజునాథ ఆలయం నుండి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఆ లింగానికి మంజునాథ ఆలయాన్ని నిర్మించారు. కానీ ధర్మం కోసం కట్టిన ఈ ఆలయం చుట్టూ గత 20 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. 1 కాదు 2 కాదు, కొన్ని వందల హత్యలు జరిగి అవన్నీ కూడా నేత్రానది ఒడ్డున సామూహిక సమాధులుగా పాతిపెట్టబడ్డాయి. ఈ హత్యలన్నీ కూడా ఆ గుడిని పాలించే కొంతమంది పెద్ద మనుషులకు సంబంధం ఉందని ఎంతో మంది ఆరోపిస్తున్నా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా బయటపడలేదు. కర్ణాటకలో బెల్తంగడి స్థానిక కోర్టు దగ్గర చాలా మంది అమ్మాయిల ఫోటోలను పట్టుకుని నిరసన చేస్తూ ఉన్నారు. అప్పుడే తల నుండి కాలి వరకు బ్లాక్ క్లాత్ ధరించిన ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకుని వెళ్తూ ఉంటే జనాలలో ఉత్కంఠ మొదలైంది. అసలు ఎవరా వ్యక్తి? ధర్మస్థలానికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు విషయానికి వస్తే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయటకు పెడితే తనని తన కుటుంబాన్ని ముక్కలుగా నరికి పాతి పెడతామని చెప్పినా కూడా ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఆయన బయటికి వచ్చి తనతో చేయించిన అన్యాయాలని బయట పెట్టాడు. మరోవైపు తనకు రక్షణ కల్పించండి అని ఆ వ్యక్తులు తనని చంపివేస్తారని కోర్టుకి లేఖ రాశాడు. అసలు ఎవరు ఈ వ్యక్తి? నిజంగా ధర్మస్థలలో ఏం జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీలైనంత త్వరగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో తర్వాత డిలీట్ అవుతుంది. లారెన్స్ వల్ల నిందితుల పేర్లు చెప్పలేకపోతున్నాం, కానీ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం న్యూస్ ఆర్టికల్స్ నుంచి స్వీకరించాము. 1995 నుండి 2025 వరకు, అంటే నేటి వరకు ధర్మస్థలలో జరిగిన ప్రతి హత్య గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఈ వ్యక్తి ధర్మస్థల ఆలయంలో పనిచేసే శానిటేషన్ వర్కర్. ఆయన పేరు నేటి వరకు బయటికి రాలేదు కాబట్టి ఆయనని శానిటేషన్ వర్కర్ గానే మనం పిలుచుకుందాం. దళిత వర్గానికి చెందిన ఆ శానిటేషన్ వర్కర్ తన ఫ్రెండ్ ద్వారా ఆలయంలో పనిలో చేరాడు. ఆ ఆలయంలో నేత్రానది ఒడ్డున క్లీన్ చేయడం ఇతని వర్క్. ఆ నేత్రానది ఒడ్డున కొంతమంది ఆడవాళ్ల శవాలను ఇతను చూశాడు. ఆలయ నది ఒడ్డున అతను క్లీన్ చేస్తున్న సమయంలో కొంతమంది ఆడవాళ్ల శవాలను తరచుగా చూసేవాడంట. ఒక రోజు 2 పోలీసులు ఒక ఆడ శవాన్ని పాతి పెడుతున్న సమయంలో అతను వచ్చి ఎవరిది ఈ శవం అని అడిగాడంట. ఆ పోలీసులు ఎవరో ఆత్మహత్య చేసుకుని ఉన్నారు, అందుకే మేము ఇక్కడ వీళ్ళని పాతి పెడుతున్నామని చెప్పారు. ఇక్కడే అతనికి ఒక డౌట్ వచ్చింది. పోలీసులు ఎందుకు ఆ శవాన్ని పాతి పెడుతున్నారు? ఆ శవాన్ని వాళ్ళ కుటుంబానికి ఇస్తే దహన సంస్కారాలు చేస్తారు కదా అని అనుకున్నాడు. తరచుగా ఇలా జరగడంతో ఈ విషయాలన్నింటినీ అతనికి నమ్మేలా అనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత అతనికి ఆలయ పెద్ద మనిషి నుంచి ఒక ఫోన్ వచ్చింది, త్వరగా నది వద్దకు రమ్మని. అతను నది దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఒక అమ్మాయి శవం ఉంది. ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ తో కాలిన గుర్తులు అండ్ ఆ అమ్మాయి ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవంట. ఆ శవాన్ని చూసి భయంతో ఎవరో అని అడిగితే నీకన్నీ అనవసరం, నువ్వు ఆ శవాన్ని పూడ్చిపెట్టమని వాళ్ళు చెప్పారంట. అతను నాకు ఈ పనితో సంబంధం ఏమీ లేదు, నా పని ఓన్లీ ఆలయాన్ని క్లీన్ చేయడం, అక్కడ ఉన్న నదిని క్లీన్ చేయడం మాత్రమే అని చెప్పాడు. కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులు నువ్వు గనక ఈ పని చేయకపోతే రేపు నీ శవం ఇక్కడ దొరుకుతుంది అని అతన్ని బెదిరించారంట. అతను నేను ఈ పనులను అస్సలు చేయను, పోలీసులకి చెప్తా అంటూ వెళ్తూ ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇలాగే పాతి పెడతామని అతన్ని బెదిరించారంట. భయంతో ఆ వర్కర్ తప్పక ఆ పని చేయాల్సి వచ్చింది. ఇలా తరచుగా ఆడవాళ్ళని తీసుకువస్తూ అక్కడ పాతి పెట్టమని అతనికి చెబుతూ ఉంటే అతను ఆ పాతి పెడుతున్న సమయంలో ఆడవారి ఒంటిపై గాయాలను మరియు యాసిడ్ తోని కాల్చిన గాయాలను
గొంతు నిలిపి చంపడం, లైంగికంగా హింసించడం లాంటి ఎన్నో గుర్తులను చూశాడంట. కొన్ని శవాలను పెట్రోల్ పోసి తగలబెట్టడం, తీసుకువచ్చిన శవాలపై బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఉండడం అతన్ని ఎంతో కుంగదీసింది. మెయిన్ ఆర్టికల్లో ఉన్న విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఎలానో అనిపిస్తుంది. అంత ఘోరంగా, అంత కిరాతకంగా ఆ మహిళలను అత్యాచారం చేసి చంపేశారంట. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే అందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంట. 2010లో పెట్రోల్ బంక్ సమీపంలో అతని ఒక శవాన్ని పాతిపెట్టడానికి రమ్మన్నారంట. అక్కడికి వెళ్లి చూస్తే ఒక మైనర్ బాలిక స్కూల్ యూనిఫామ్ లో ఉంది. కానీ ఆ అమ్మాయికి లోపల ఏ దుస్తువులు లేవు. లైంగికంగా ఆ అమ్మాయిని హింసించిన గుర్తులు ఆ అమ్మాయి ఒంటిపై చూశారంట. మరోసారి ఒక మహిళని తీసుకువచ్చారంట. ఆ మహిళ మొహం మొత్తం యాసిడ్ తో కాలిపోయి ఉందంట. ఆ మహిళను ఒక న్యూస్ పేపర్ లో చుట్టూ తీసుకువచ్చి పెట్రోల్ పోసి అక్కడికక్కడే తగలబెట్టేశారంట. ఎన్నో శవాలను అతను పాతి పెట్టడం, ఆ శవాలన్నింటినీ ఎక్కడ పాతి పెట్టాలో, ఎలా పాతి పెట్టాలో కూడా వాళ్ళే చెప్పేవారంట. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఏరియాస్ కూడా మొత్తం అడవిగా ఉండే ప్రదేశాలే అంట. ఏ మనిషి కూడా చూడడానికి వీలు లేని ప్రదేశాలను వీళ్ళు ఎంచుకునే వాళ్ళంట. ఇలా 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత వీళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయిని అత్యాచారం చేశారని ఇతనికి తెలిసింది. ఇతనికి భయమేసి రాత్రికి రాత్రే 2014లో ధర్మస్థల నుంచి అతను పారిపోయాడు. దాదాపు 10 సంవత్సరాల పాటు అతను ఎవరికి కనపడకుండా ఉన్నాడు. తనలో తాను బాధపడుతూ చనిపోయిన వారికి న్యాయం జరిగించాలని, వాళ్ళ కుటుంబాలకు తన స్వరాన్ని అందించి న్యాయం జరిపించాలని కోరుకుంటూ ధర్మస్థలలో జరిగిన అన్యాయాలను కాపాడడానికి ధర్మ సంరక్షకుడిగా బయటికి వచ్చాడు. తను సబ్మిట్ చేసిన లెటర్ లో కూడా అంత్యక్రియలు జరిగితే మృతదేహాలకు ఆత్మశాంతి లభిస్తుంది అని అండ్ అతనిలో ఉన్న అపరాధన భావన కూడా తగ్గిపోతుంది అని మెన్షన్ చేశాడంట. మనం ముందుగా మాట్లాడుకున్న కోర్టులోకి బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్ళిన వ్యక్తి మరెవరో కాదు, ఆ శానిటైజేషన్ వర్కరే. అతని ఫేస్ ని చూపించాలని అత్యాచారానికి గురి అయిన కుటుంబ సభ్యులు అందరూ కోర్టు ముందు నిరసనకు దిగారు. చాలా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ధర్మస్థలలో హత్యలకు గురయ్యారు. కానీ ఏ ఒక్క హత్య కూడా బయటపడలేదు. ఈ 2 హత్యలు తప్ప. వాళ్ళే అనన్య, సౌజన్య అనే 2 అమ్మాయిలు. మొదటి అమ్మాయి పేరు అనన్య భట్. ఈ అమ్మాయి మణిపూర్ యూనివర్సిటీలో MBBS చదువుతుంది. 2003లో ఫ్రెండ్స్ తో పాటు ధర్మస్థలకు పిక్నిక్ కి వచ్చింది. తనతో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ అని బయటికి వెళ్తే తను మాత్రం గుడిలోనే కూర్చొని ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయి కనిపించడం లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ తన తల్లికి కాల్ చేసి చెప్పారు. తన తల్లి CBIలో స్టెనోగ్రాఫర్ గా కోల్కతాలో పనిచేస్తుంది. కోల్కతా నుంచి ధర్మస్థలకు రావడానికి తనకి 2 రోజుల సమయం పట్టింది. వచ్చిన తర్వాత తనని ఎన్నో చోట్ల వెతికింది. కానీ తను ఎక్కడా కనిపించలేదు. తన కూతురు కనిపించడం లేదన్న బాధతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామనుకుంది. కానీ పోలీసులు ఆమెని బెదిరించి పోలీస్ స్టేషన్ నుంచి తరిమి కొట్టారంట. ధర్మస్థలలోని పెద్దలకు వెళ్లి తన ఫిర్యాదు చేస్తే ఆ ధర్మస్థల పెద్దలు ఈమెని బూతులు తిట్టి పంపించేశారంట. అక్కడే ఉండి గొడవ చేయడంతో అక్కడ ఉన్న కొంతమంది మనుషులు ఆమెని కొట్టి పడేశారంట. ఎవరో ఒక వ్యక్తి తనని హాస్పిటల్లో జాయిన్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఆమెకి కాన్షియస్ వచ్చింది. కానీ ఏమీ గుర్తులేదంట. ఒక్క కూతురు పోయిన బాధ తప్ప. ఇన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ తను ధర్మస్థలకి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఇది అనన్య కేసు. ఈ కేసులో అనన్య బాడీ కూడా తన తల్లికి దొరకలేదు. రెండో ఆమె పేరు సౌజన్య. ఈమెకి జరిగిన అత్యాచారాన్ని చూస్తే మన దేశంలో ఇంకో కొత్త యాక్ట్ కూడా పెట్టవచ్చు. అత్యాచారం జరిగిన రోజు సౌజన్య కాలేజ్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ బస్సు దిగి బస్సు నుండి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ గ్యాప్ లో తన బాబాయ్ కూడా తనని చూశాడంట. కానీ ఇంటికి ఇంకో 100 మీటర్ల దూరంలో తను మిస్ అయింది. ఎంత టైం అయినా ఇంటికి రాకపోవడంతో తన తల్లిదండ్రులు కంగారు పడి వెతకడం మొదలు పెట్టారు. దాదాపు కొన్ని 100 మందితో ఆమెను వెతికించినా కూడా ఆమె జాడ ఎక్కడా దొరకలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే మేము మిస్సింగ్ కేసులు 24 అవర్స్ తర్వాతనే తీసుకుంటాము, ఈ లోపు మీ అమ్మాయి వస్తుందేమో చూడండి అని రిటర్న్ పంపించేశారంట వాళ్ళని. కానీ భయంతో తన తల్లిదండ్రులు రాత్రంతా వెతుకుతూనే ఉన్నారు. ఆ రోజు రాత్రి 2 గంటల వరకు తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెతికారంట. కానీ వర్షం పడడంతో వాళ్ళందరూ తిరిగి వెళ్లారంట. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా బాధపడుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్లారంట. తెల్లారే వెతకడం మళ్ళీ మొదలు పెట్టారు. వాళ్ళు ఎక్కడైతే వెతకడం మొదలు పెట్టారో అక్కడే తమ కూతురి శవం ఉంది. తమ కూతురిని ఆ సిచ్యువేషన్ లో చూడలేకపోయారు. ఎందుకంటే తన ఒంటి మీద బట్టలు లేవు. తన ప్రైవేట్ పార్ట్స్లో 6 ఇంచెస్ వరకు మట్టిపోసి ఉంది అంట. అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన గుర్తులు తమ కూతురి శవంపై కనిపించాయంట.
ఫారెన్సిక్ రిపోర్ట్లో కూడా ఆ 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశారని తెలిసింది. అప్పట్లో ఈ న్యూస్ సంచలనం సృష్టించింది. ఆ తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు, కొట్టని తలుపు లేదు న్యాయం కోసం. వాళ్ళు చేసిన ప్రయత్నాలను చూసి జస్టిస్ ఫర్ సౌజన్య అని చాలా ర్యాలీలు జరిగాయి ఆ టైంలో. ఇప్పటికి కూడా జస్టిస్ ఫర్ సౌజన్య అన్న పోస్టర్ను కనపడుతూనే ఉంటాయంట. ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని తీసుకువచ్చి కోర్టులో వాళ్ళని ఈ హత్య చేశారని ప్రొడ్యూస్ చేశారంట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు నిర్దోషులని తేలింది. మళ్లీ కేసు మొదటికొచ్చింది. హంతకులు ఎవరో తెలియజేయాలని కోర్టుని కోరగా కోర్టు ఏమో ఈ కేసుని మళ్లీ రీఇన్వెస్టిగేషన్ చేయడం వేస్ట్ అని చెప్పింది. సౌజన్య కేసులో కొంతమంది పవర్ఫుల్ పీపుల్ ఉన్నారని ఒక యూట్యూబర్ 30 మినిట్స్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి 20 మిలియన్ వ్యూస్ కొన్ని నిమిషాల్లోనే వచ్చింది. కానీ కోర్టు ఆ వీడియోని డిలీట్ చేయించింది. వీడియో చేసిన అతనికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ వీడియో ద్వారానే సౌజన్య విషయం బయటికి వచ్చింది. అంతేకాని కర్ణాటక న్యూస్ ఛానల్, సోషల్ మీడియాలలో ఎక్కడ కూడా సౌజన్య కేసు బయటికి రాలేదు. అప్పటి వరకు ఈ కేసులు బయటపడలేదు అంటే అసలు దాని వెనుక ఎంత పెద్ద పవర్ఫుల్ పీపుల్ ఉన్నారో మీకే అర్థం కావాలి. సౌజన్య, అనన్య లాంటి అమ్మాయిలు ఎంతో మంది నేత్రా నది ఒడ్డున చితకబడి ఉన్నారు. నిజాలను బయటపెట్టడానికి తను పాతిపెట్టిన శవాలను, అక్కడి ప్లేస్లను, ఫోటోలను తీసి ఆ ఫోటోలను, తన పాత ఐడి కార్డులను మరియు తన ఆధార్ కార్డును కోర్టుకు సమర్పించాడు. జూలై 3వ తారీఖున వాళ్ళు హత్య చేసిన ఎన్నో మహిళలను తనే పాతిపెట్టాడని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. జూలై 11న తను సేకరించిన ఆధారాలతో కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇచ్చాడు. తను పాతిపెట్టిన ప్లేస్లను స్వయంగా అతనే అందరి ముందు చూపిస్తానని పలుమార్లు చెప్పాడు. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఒక తెల్ల కాగితంపై ముందుగానే ఆ ప్లేస్లు ఎక్కడున్నాయో చెప్పమని అతన్ని ఫోర్స్ చేస్తున్నారంట. అతను మాత్రం ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలోనే నేను ఆ విషయాలను చెప్తాను, ఇప్పుడు చెప్పను అని ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పాడంట. విషయాన్ని ముందుగానే లీక్ చేస్తే ఆ ప్లేస్లలో ఆధారాలు లేకుండా చేస్తారని అతను ముందుగానే భయపడుతున్నాడంట. తాను ఇంతలా భయపడడానికి కారణం ఏమిటి అంటే తాను చాలా మంది పవర్ఫుల్ పీపుల్ కి ఆపోజిట్ గా వెళ్తున్నానని, తనకు తన కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడుతూ ఉన్నాడు. ఈసారి తనను తన కుటుంబాన్ని చంపేసినా కూడా అన్యాయం జరిగిన బాధితులకు న్యాయం జరగాలని ఇదంతా చేసిన పెద్ద మనిషి పేరు ఒక సీల్ కవర్ లో రాసి తన లాయర్ కి ఆ సీల్ కవర్ ని అందజేశాడంట. శానిటేషన్ వర్కర్ ముందుకు వచ్చిన తర్వాత ఈ ఇష్యూ ఇంకా పెద్దదైంది. ధర్మస్థలలో జరుగుతున్న అన్యాయాలపై ఎలాగైనా ప్రభుత్వం జవాబు ఇవ్వాలని అటు ప్రజలు, ఇటు కుటుంబాలు, రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్, రాష్ట్రంలో ఉన్న అనేక సంఘాలు ఈ కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేపించాలని రాష్ట్రంలోని ప్రభుత్వానికి లెటర్ అందజేశాయి. చివరికి జూలై 19న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కర్ణాటక గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ టీం అయినా కూడా సరిగ్గా పనిచేస్తుందా, లేకపోతే అనన్య, సౌజన్య లాగానే చాలా సంవత్సరాలు ఆ కేసులు పొడిగించినట్టుగానే ఈ కేసును కూడా పొడిగిస్తారా? వీళ్ళు కూడా చివరకు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం టైం వేస్ట్ అని చెప్తారా? శానిటైజేషన్ వర్కర్ ని, తన కుటుంబాన్ని కాపాడలేస్తారా? అసలు నిందితుడిని ఆ సీలు వేసిన కవర్ ని ఓపెన్ చేసి తెలుసుకుంటారా, ఓపెన్ చేయకుండానే తెలుసుకుంటారా? ఇకనైనా ధర్మస్థలలో న్యాయం జరుగుతుందా అనేది ఈ ప్రత్యేక బృందం ద్వారా తెలియాలి. దీనిపై ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా మా ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి.